రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. రాసలీలల ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను తెలుగుదేశం పార్టీ నుంచి హైకమాండ్ సస్పెండ్ చేసింది. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారన్న ఫిర్యాదుతో ఈ నిర్ణయం తీసుకుంది. కోనేటి ఆదిమూలంపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు టీడీపీ అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్లో అందిస్తారు. రామకృష్ణ, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం బెదిరించి భయపెట్టి బలవంతం చేశారంటూ కూడా ఓ మహిళ ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది. దీనిపై విచారణ చేపట్టిన టీడీపీ అధిష్టానం ఆయన్ని సస్పెండ్ చేస్తూ కూడా చేసినట్లుగా తెలుస్తుంది. మరి అంతేకాకుండా ఈయన ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి రామకృష్ణ? తెలుగుదేశం పార్టీ సత్యవేడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోనేటి ఆదిమూలం మీద ఒక మహిళ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది. తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను సస్పెన్షన్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలను తీవ్రంగా పరిగణించినటువంటి పార్టీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేస్తూ దీనికి సంబంధించి పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇవాళ సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోనేటి ఆదిమూలం మీద అక్కడ ఉన్నటువంటి పార్టీ సంబంధించినటువంటి మహిళా అధ్యక్షురాలుగా పనిచేసినటువంటి ఓ మహిళ విజయవాడలో హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఒక మీడియా సమావేశాన్ని నిర్వహించి కొన్ని ప్రైవేటు వీడియోలను ఆ బాధితురాలు రిలీజ్ చేశారు. తన భర్తతో కలిసి ఆమె ఈ మీడియా సమావేశంలో ఆదిమూలం లైంగిక వేధింపుల పర్వాన్ని బట్టబయలు చేసినటువంటి పరిస్థితి ఉంది. తిరుపతిలో ఉన్నటువంటి భీమాస్ హోటల్లో తనపై లైంగిక దాడి చేశారని కూడా సదరు మహిళ ఆరోపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ కూడా లేఖ రాసి ఈ విషయాన్ని తెలియజేసినట్లుగా కూడా ఆమె మీడియా సమావేశంలో వెల్లడించింది. ఎవరికైనా ఈ విషయానికి సంబంధించి కనుక ఈ విషయం బయటకు వస్తే చంపేస్తానని కూడా ఆదిమూలం తనపై బెదిరింపులకు దిగాడని బాధితురాలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకే పార్టీలో ఉండటం వల్ల అనేక కార్యక్రమాల్లో కలిసి పాల్గొన్నాం తప్ప తనకు ఆ మహిళతో ఎలాంటి సంబంధం లేదని, అలా పరిచయం అయిన తర్వాతే తన ఫోన్ నెంబరు తీసుకున్నాను తప్పితే వేరే విధంగా పరిచయం లేదని, కావాలనే బ్లాక్ మెయిల్ చేస్తుందని కూడా మరోవైపు సత్యవేడు ఎమ్మెల్యే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తిరుపతిలోని భీమాస్ హోటల్లో ఉన్నటువంటి రూమ్ నెంబర్ 108 కి రమ్మని చెప్పాడని కూడా సదరు మహిళ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తన మీద లైంగిక దాడికి కూడా ఆదిమూలం పాల్పడ్డాడని కూడా మహిళ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎమ్మెల్యే ఆదిమూలం నిజస్వరూపాన్ని బట్టబయలు చేయాలని పెన్ కెమెరా తోటి ఆ హోటల్ కు వెళ్లారని కూడా మహిళ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం ఆదిమూలం మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. దీన్ని కావాలనే కొంతమంది ఈ విధంగా తనను ఇరికించే విధంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారని కూడా ఆదిమూలం ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మహిళ మాత్రం తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఎమ్మెల్యే మీద చేయటం ప్రస్తుతం అయితే ప్రకంపనలు సృష్టిస్తా ఉంది. దాదాపుగా 100 సార్లు తనకు కాల్ చేశాడు, రాత్రులు కూడా మెసేజ్లు పెట్టి వేధించేవాడని ఎమ్మెల్యే ఆదిమూలం మీద సదరు మహిళ ఆరోపణలు చేయటం ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం దీని మీద టీడీపీ హైకమాండ్ కూడా చాలా సీరియస్ గా ఉంది. దీని మీద ప్రస్తుతం అయితే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ దీని మీద సస్పెన్షన్ వేటు వేస్తూ ఆదిమూలం మీద సస్పెన్షన్ వేటు కూడా వేయటం జరిగింది. పూర్తి స్థాయి వివరణ పార్టీకి ఇవ్వాలని కూడా ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అప్డేట్స్ రామకృష్ణ.